రాజ్యంపై యుద్ధం అనే పదప్రయోగం చాలా సాధారణంగా కనిపించవచ్చు, కానీ ఆలోచిస్తే అందులోని అర్థం చాలా లోతైనది. రాజ్యం అనే పదం ఉపయోగించారంటే అర్థం అక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదు అని, అంటే పాలనలో ప్రజల భాగస్వామ్యమే లేదు అని చాలా గట్టిగా చెప్పినట్టే. అందుకే మావోయిస్టులు ఎక్కువగా రాజ్యంపై మా పోరాటం అనే నినాదాన్ని వినిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేచి తాము బీజేపీ ఆర్ఎస్ఎస్తో పాటు భారత రాజ్యంపై యుద్ధం చేస్తున్నాం అని కామెంట్ చేశారు. ఆ మొత్తం స్పీచ్లో భారత రాజ్యం అనే పదప్రయోగాన్ని తీసుకున్నారు ప్రధాని మోదీ. రాజ్యం అనే పదాన్ని ఉపయోగించారంటే వాళ్లకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని అర్థం వచ్చేలాగా ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు. కొందరు వ్యక్తులు యుద్ధాన్ని ప్రకటిస్తున్నాము అని బహిరంగంగా చెబుతూ అర్బన్ నక్సలైట్లలా మాట్లాడుతున్నారు అంటూ సెటైర్లు వేశారు. పేరు చెప్పకపోయినా ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేశారో ఆ సందర్భాన్ని బట్టి ఇట్టే అర్థమైపోతుంది. రాహుల్ గాంధీ టార్గెట్గా ప్రధాని మోదీ అర్బన్ నక్సల్స్ అనే స్టేట్మెంట్ వాడారు. నిజానికి మోదీ నోటి నుంచి ఈ అర్బన్ నక్సల్స్ అనే మాట రావడం కొత్తేమీ కాదు. రాయల్ ఫ్యామిలీకి రాష్ట్రపతి ప్రసంగం కంటే అర్బన్ నక్సల్స్ ముచ్చట్లే నచ్చుతాయి అంటూ గతంలో కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలు సోనియా గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి చేసినవే అనేది రాజకీయ విశ్లేషకుల మాట. గుజరాత్ ఎలక్షన్స్ టైంలో కూడా అర్బన్ నక్సల్స్ కొత్త ముఖాలతో రాష్ట్రంలోకి రావడానికి ట్రై చేస్తున్నారు అంటూ మాట్లాడారు. నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం 40-50 ఏళ్లు ఆలస్యమైంది అంటే కారణం అర్బన్ నక్సలైట్లే అనేది ఒకనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య. ఇలా చాలా సందర్భాల్లో ఈ అర్బన్ నక్సల్స్ అనే మాట వాడారాయన. ఇంతకీ ఎవరి అర్బన్ నక్సల్స్? నక్సల్స్ అంటే ఎవరో తెలుసు మనకి, కానీ ఈ అర్బన్ నక్సల్స్ ఏం చేస్తారు? అసలు ఆ మాట ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? కంప్లీట్ అనాలిసిస్ ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో. ఇండియన్ స్టేట్ పైన మేము పోరాడతామని చెప్తున్నాడు. అంటే భారత సార్వభౌమాధికార భారతదేశం పైన మేము పోరాడతామంటే ఎవరు పోరాడుతున్నారు? ఈరోజు నక్సలైట్లు పోరాడుతున్నారు, తీవ్రవాదులు పోరాడుతున్నారు, పాకిస్తాన్ వాళ్ళు పోరాడుతున్నారు, చైనా వాళ్ళు పోరాడుతున్నారు. అంటే వీళ్ళ కోవలోకే రాహుల్ గాంధీ గారు చేరబోతున్నారా? వారు కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా అదే కోవలోకి చేర్చబోతున్నారా? నిజంగా రాహుల్ గాంధీ గారికి దమ్ముంటే చెప్పమనండి. అర్బన్ నక్సల్స్కి డెఫినేషన్ ఏంటి? ప్రభుత్వ వ్యతిరేక స్వరానికి పాలకులు పెట్టిన పేరే అర్బన్ నక్సలిజం అనేది ప్రజా సంఘాలు ఇచ్చే నిర్వచనం కాదు. విద్యార్థులను ఉగ్రవాదం వైపు ఉసిగొలిపేవారే అర్బన్ నక్సలైట్లు అనేది నిఘా వర్గాలు చెప్తున్న డెఫినేషన్. కానీ ఈ మాటకు అర్థాన్ని మావోయిస్టుల కోణంలో నుంచి చెప్పే వాళ్లే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మావోయిస్టులు అడవుల్లో ఉంటారు. ఆ మావోయిస్టులకు మావో సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే పార్టీలకు మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు ఉంటారే, వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అంటారు అనేది ఇంకొక వాదన. సింపుల్గా చెప్పాలంటే మావోయిస్ట్ భావజాలాన్ని సమర్థించే వాళ్లే అర్బన్ నక్సల్స్. వీళ్ళ కర్తవ్యం ఒక్కటే, నగరాల్లో నివసించే విద్యార్థులు, విద్యావంతులు తమ మాటలతో సమాజంపై ప్రభావం చూపగలిగే వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని మావోయిజం వైపు నడిపిస్తారు అనేది కొందరు చెప్పే భాష్యం. ఆ విధంగా ఒక మేధోవర్గాన్ని అడవుల్లోకి పంపించేందుకు తమ వంతు కృషి చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. అంతేకాదు అడవుల్లో ఉండే మావోయిస్టులకు అర్బన్ నక్సలైట్స్గా ముద్రపడిన వారి నుంచి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అది ఆయుధాల విషయంలో కావచ్చు, లేదా డబ్బుల పరంగా కూడా కావచ్చు. ఆ సోర్స్ని అడవుల్లో ఉండే మావోయిస్టులకు అందించే వాళ్లే అర్బన్ నక్సల్స్ అనేది ఒక థియరీ. ముఖ్యంగా అర్బన్ నక్సలైట్ల ద్వారా మావోయిస్టులకు డబ్బులు సమకూరుతూ ఉంటాయి అనేది పోలీసులు చెప్పే మాట. ఎన్జిఓలు లేదా కొన్ని స్వచ్ఛంద సంస్థల పేరుతో నిధులు సేకరించి ఆ డబ్బుని మావోయిస్టులకు చేరవేస్తూ ఉంటారని నిఘా వర్గాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. అంతేకాదు కొన్నిసార్లు అడవుల్లో గాయపడిన వారికి లేదా అనారోగ్యంతో ఉన్న మావోయిస్టులకు షెల్టర్ ఇచ్చి వైద్యం చేయిస్తారు. మావోయిస్టులు తమ స్థావరాల్ని మార్చేందుకు కావాల్సిన లాజిస్టిక్ సపోర్ట్ని అందిస్తారు. ఇంకో వెర్షన్ ప్రకారం మావోయిస్టుల బేస్ మొత్తం అడవులు, గ్రామీణ ప్రాంతాలకే పరిమితం. తామెందుకని తుపాకులు పట్టుకుని పోరాడాల్సి వస్తుందో స్వయంగా వాళ్లే గ్రామాల్లో తిరుగుతూ చెప్తూ ఉంటారు మావోయిస్టులు. గ్రామాల్లో తిరిగినంత స్వేచ్ఛగా వాళ్ళు పట్టణాల్లో తిరగలేరు, పట్టణాలకు రాలేరు. అందుకే మావోయిస్ట్ భావజాలాన్ని పట్టణాల్లో ఉండే వారికి కూడా అర్థమయ్యేలా చెప్పేందుకు కొందరిని ఉపయోగించుకుంటారు. లేదా మావో సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు మరికొందరికి ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళనే అర్బన్ నక్సల్స్ అంటూ ఉంటారు. వీళ్ళు ఇప్పటికీ ఉన్నారా అంటే ఎస్, ఇప్పటికీ ఉన్నారు. కాకపోతే ప్రభుత్వ రికార్డుల ప్రకారం వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అలాగని అర్బన్ నక్సల్స్ ప్రత్యేకంగా ఏమీ కనిపించరు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా, లాయర్లుగా, జర్నలిస్టులుగా, పౌర హక్కుల నేతలుగా, విద్యార్థి సంఘాల లీడర్లుగా, గవర్నమెంట్ ఎంప్లాయీస్గా,
డాక్టర్లు, టీచర్లు, సామాజికవేత్తలు, కవులు, కళాకారులు ఇలాంటి రంగాల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటల్ని బట్టి, వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ని బట్టి, వారి ఆలోచన తీరుని బట్టి అర్బన్ నక్సలైట్స్ అని మనం చెప్పేయచ్చు. అర్బన్ నక్సలైట్లో కొందరు సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కీలక స్థానాల్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మావోయిస్టులకు కావాల్సిన సమాచారాన్ని సేకరించి పంపిస్తూ ఉంటారు. అందుకే ఎవరు కూడా అర్బన్ నక్సలైట్స్ అనే ముద్ర వేయించుకోవడానికి ఇష్టపడరు. నక్సల్ అనే పదాన్ని అంటే కేవలము అడవిలో పోరాడుతున్నాడు మావోయిస్టులు లేదా మిగతా నక్సలైట్ గ్రూప్స్ వాళ్ళు స్వయాన్నే వాళ్ళు నక్సలైట్స్ అని చెప్పుకుంటున్నారు. సరే, వాళ్ళు నక్సలైట్స్ అనడంలో మనకు అర్థం ఉంది. బయట సరే వాళ్ళకు సానుభూతి పరులు ఉన్నారు అని వాళ్ళు కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళను అర్బన్ నక్సల్స్ అనడంతో ప్రారంభమైంది. నక్సల్స్ అంటే అడవిలో ఉంటారని వాళ్ళకు సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అర్బన్ ప్రాంతంలో పట్టణ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా అర్బన్ నక్సల్స్ అనడం మొదలుపెట్టారు. యాక్చువల్లీ ఎవరి మీదైనా అర్బన్ నక్సల్ అనే పేరు పడింది అంటే వాళ్ళపై చట్టాలు ప్రయోగించి కఠిన శిక్షలు వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మావోయిస్టుల నుంచి ఎదురయ్యే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవట్లేదు అంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. మావోయిజంకి సహకరించే వ్యక్తులైనా, సంస్థలైనా, సంఘాలైనా సరే మావోయిస్టుల యాక్షన్ ప్లాన్లో వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొన్నా లేదా పరోక్షంగా భాగమైనా 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ చట్టాన్ని రూపొందించడానికి ఒక కారణం ఉంది. మహారాష్ట్రలోని చాలా నగరాల్లో ఇప్పటికీ మావోయిస్టులకు సురక్షిత స్థావరాలు ఉన్నాయి అనేది అక్కడి దర్యాప్తులో తేలింది. అందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అలాగని అర్బన్ నక్సలైట్లను విధ్వంసకారులు అని అనలేము. సమాజానికి నష్టం చేయడానికే ఉంటారు అని చెప్పలేము. ఒక సామాజిక మార్పు కోసం లేదా రాజకీయ మార్పు కోసం వీళ్ళు పోరాడుతూ ఉంటారు. ప్రభుత్వ విధానాల్లోని లోపాలపై గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటారు. సమాజంలో వెనకబడిన వర్గాలైన దళితులు, గిరిజనులు, ఆదివాసీల హక్కుల కోసం పోరాటాలు చేస్తూ ఉంటారు. సో అందరినీ ఒకేలా చూడలేవు. కాకపోతే ప్రస్తుతం అర్బన్ నక్సలిజం అనే మాటని రాజకీయాల్లో కూడా చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు. ఎవరైనా దేశ సమగ్రతను, ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని భావిస్తే చాలు వాళ్లకు అర్బన్ నక్సలైట్స్ అనే ట్యాగ్ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే క్లియర్గా రాహుల్ గాంధీ గారు మాట్లాడే ప్రతి మాట కూడా ఒక నక్సలైట్ భావజాలంతో అర్బన్ నక్సల్ లాగానే మాట్లాడడం జరుగుతున్నది. అంటే భారతదేశంలోనే ఉంటూ భారత సమాజంలో కలిసిపోయి వ్యతిరేక శక్తులకు అనుకూలంగా మాట్లాడడం, భారత వ్యతిరేకంగా మాట్లాడడం, భారతీయ సమాజాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం వలన అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుగురించే ఈరోజు అది తేటతెల్లమైంది. అర్బన్ నక్సల్స్ అని ఎవరిని అంటారో క్లారిటీ వచ్చింది. కానీ ఈ పదం అసలు ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది? అర్బన్ నక్సల్స్ గురించి చెప్పుకుంటున్న ప్రతిసారి ఎప్పుడో 200 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోంది? అర్బన్ నక్సల్స్గా ముద్ర వేసి ఎంతమందిని, ఎవరెవరిని అరెస్ట్ చేశారు? ఆ డీటెయిల్స్ బ్రేక్ తర్వాత చూద్దాం. ये अर्बन नक्सल की भाषा बोलने वाले न संविधान को समझ सकते हैं, न देश की एकता को समझ सकते हैं. అర్బన్ నక్సలైట్స్ అనగానే గతంలో అరెస్ట్ చేసిన కొందరి పేర్లు ప్రస్తావిస్తూ ఉంటారు. వాళ్ళని అర్బన్ నక్సల్స్ అనొచ్చా, అనకూడదా అంటే అలా ముద్ర వేశారు అన్నది మాత్రం నిజం. మహారాష్ట్రలోని భీమా కోరేగావ్లో 2017 డిసెంబర్ 31న హింసాకాండ జరిగింది. ఆ హింసాకాండకి కారణమంటూ కొంతమంది విద్యావేత్తలు, మేధావులు, లాయర్లు, కవులు, రచయితలు, మానవ హక్కుల కార్యకర్తలు, వివిధ రంగాల్లోని ప్రముఖుల్ని అరెస్ట్ చేశారు. అందులో ఉద్యమకారుడైన సుధీర్ ధావలే, తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన ప్రముఖ కవి వరవర్రావు, న్యాయవాదిగా పనిచేస్తున్న సురేంద్ర గాడ్లింగ్, జేఎన్యూ స్టూడెంట్ విల్సన్, ఇంగ్లీష్ ప్రొఫెసర్ షోమా సేన్, విలేజ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెషనల్ అయిన మహేష్ రౌత్, కాలేజెస్లో పాఠాలు చెబుతూ పేపర్లు, మ్యాగజైన్స్కి ఆర్టికల్స్ రాసే వెర్నన్ గొన్సాల్వెస్, మానవ హక్కుల లాయర్గా ఉద్యమాల్లో పాల్గొన్న అరుణ్ ఫెరీరా, ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త సుధా భరద్వాజ్, రచయిత, జర్నలిస్ట్ గౌతమ్ నవలఖా, సామాజిక అంశాల్లో స్కాలర్ అయిన ఆనంద్ తెల్తుండే, ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ అసోసియేట్ ప్రొఫెసర్ అయిన హనీబాబుని అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ భీమా కోరేగావ్ హింసాకాండకి కారణం అంటూ అరెస్ట్ చేశారు. సరే, ఇంతకీ ఆ రోజు అసలు ఏం జరిగింది? ఆ స్టోరీ తెలియాలంటే 200 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. మహారాష్ట్ర కోరేగావ్ అనే గ్రామంలోని భీమా నది దగ్గర 1818లో భీకర యుద్ధం జరిగింది. 28,000 మంది సైనిక బలగం ఉన్న పీష్వా రాజ్యంతో కేవలం 500 మంది మహర్లు చేసిన యుద్ధం అది.
ఈ యుద్ధంలో 200 మంది బ్రిటిష్ సైన్యం కూడా మహర్లకు సహకరించింది. ఈ 700 మంది ఏకంగా 28,000 సైన్యం ఉన్న పీష్వా సైనికుల్ని ఓడించి 1818 జనవరి 1న విజయం సాధించారు. అయితే ఈ యుద్ధాన్ని పలు కోణాల్లో చూపిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఇక్కడ పీష్వాలు బ్రాహ్మణులు, మహర్లు దళితులు. దశాబ్దాలుగా తమపై జరుగుతున్న అణచివేతని తట్టుకోలేని మహర్లు పీష్వా రాజ్యంపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో పీష్వా సైనిక బలం ముందు తాము నిలవలేకపోతున్నాము అంటూ బ్రిటిషర్స్ కూడా ముందుకొచ్చారు. అలా బ్రిటిషర్స్ కూడా మహర్లతో భాగస్వామ్యమయ్యారు. సో దీన్ని దళితులు బ్రాహ్మణులకు మధ్య జరిగిన యుద్ధంలా కొందరు చూస్తూ ఉంటే, బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాడిన పీష్వాల యుద్ధ గాథగా మరికొందరు చెబుతూ ఉంటారు. ఎవరి వర్షన్ ఎలా ఉన్నా మహర్లు విజయం సాధించారు. అందుకు గుర్తుగా ఒక స్మారక స్తూపాన్ని కూడా నిర్మించుకున్నారు. ఆ స్మారక స్తూపాన్ని 1927 జనవరి 1న మొదటిసారి సందర్శించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది దళితుల ఆత్మగౌరవ చిహ్నం అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జనవరి 1వ తేదీన వేల మంది దళితులు ఆ స్మారకం దగ్గరికి వెళ్ళి శౌర్య దివస్గా జరుపుకుంటూ ఉంటారు. ఆ పోరాటం జరిగి 2018 నాటికి 200 ఏళ్లు పూర్తి కావస్తూ ఉండడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది దళితులు భీమా, కోరేగాం వెళ్లారు. కానీ ఆనాటి శౌర్య దివస్ హింసాకాండగా మారిపోయింది. పోలీసులు చెప్పేదాని ప్రకారం బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలంతో దళితులు అసంతృప్తిగా ఉన్నారని, ఆ అభద్రతా భావాన్ని ఆసరాగా చేసుకుని దళితులందరినీ సంఘటితం చేయాలనే పథకం పన్నారని చెప్తూ ఉంటారు. ఆ పథకంలో భాగంగా ఇందాక చెప్పుకున్న కొందరు మేధావులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టారు అనేది పోలీసుల వర్షన్. డిసెంబర్ 31న ఎల్గర్ పరిషత్ పేరుతో పాటలు పాడుతూ, నినాదాలు చేస్తూ వీధి నాటకాలు ప్రదర్శించారని, ఆ కారణంగానే శాంతి భద్రతలు అదుపు తప్పి హింస చెలరేగిందని పోలీసులు చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక వర్షన్ కూడా ఉంది. బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాడిన పీష్వాలను విలన్లుగా చూపిస్తూ బ్రిటిషర్స్కి మద్దతుగా నిలిచిన మహర్లను హీరోలుగా ఎలా కీర్తిస్తారు అంటూ ఒక వర్గం వ్యతిరేకించింది. శౌర్య దివస్కి 200 ఏళ్లైన సందర్భంగా మహర్లు భారీగా వస్తున్న సందర్భాన్ని చూసి కావాలని ఒక వర్గం దాడి చేసింది అనేది ఇంకొక వర్షన్. కాకపోతే ఆ ముందు రోజు రాత్రి దళితులను రెచ్చగొట్టినందువల్లే ఇంత హింసాకాండ జరిగింది అనేది పోలీసులు చెప్తున్న మాట. పైగా ఆ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళంతా విద్యావేత్తలు, మేధావులే. సో దళితులను రెచ్చగొట్టి హింస సృష్టించింది ఆ కొందరు మేధావులేనంటూ ఆరోపించడం మొదలుపెట్టారు. అలా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో వారిని అర్బన్ నక్సల్స్ అని అనడం స్టార్ట్ చేశారు. సో అర్బన్ నక్సల్స్ అనే పదం మొదటగా వినిపించిన సందర్భం అది. భారతదేశంలో ఉండే అవినీతికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్లను అర్బన్ నక్సలైట్ అనే పదప్రయోగం చేస్తూ ఉన్నారు. ఇది భారతదేశ నిఘంటువులో ఎన్నడూ లేదు. కొత్తగా ఈ 10 ఏళ్ల నుంచే దీన్ని ప్రయోగిస్తున్నారు. మాట్లాడుతున్న వాళ్ళని, ప్రభుత్వ విధానాల మీద విమర్శనాత్మకంగా మాట్లాడుతున్న వాళ్ళను, కవులను, రచయితలని, మేధావులని అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేసి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లోకి తోసేయటం అనే ఒక పద్ధతి గత 10 ఏళ్లుగా కొనసాగుతూ ఉన్నది. ఇక ప్రొఫెసర్ సాయిబాబా అరెస్టు తర్వాత కూడా అర్బన్ నక్సలైట్ అంటూ కొందరు విమర్శించిన దాఖలాలున్నాయి. రామ్లాల్ ఆనంద్ కాలేజ్లో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఉన్న జిఎన్ సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. 2017 మార్చిలో యుఏపీఏ ఉపా చట్టం కింద దోషిగా నిర్ధారించిన కోర్టు ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. ఎందుకంటే అర్బన్ నక్సల్స్ అంటే రాజ్యాంగబద్ధంగా మౌలికమైన ప్రశ్నలను ప్రశ్నిస్తున్న వాళ్ళు అర్బన్ నక్సల్స్గా పేర్కొంటున్నారు. భీమా కోరేగావ్ కేసులో దాదాపుగా అందరూ ప్రొఫెసర్లు, అదేవిధంగా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా గారి పేరు మీద సాయిబాబా గారి మీద కూడా అర్బన్ నక్సల్స్ ముద్ర వేసి దాదాపుగా 10 సంవత్సరాలు జైల్లో నిర్బంధించి నిర్దోషాన్ని ప్రకటించింది. అంటే దాదాపుగా మేధావులు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా బీజేపీ ప్రభుత్వము అర్బన్ నక్సల్స్ అనే ఒక ముద్ర వేయడానికి మాత్రమే అది ముందుకు తీసుకొచ్చిండు. సరే, ఇంతకీ ఈ అర్బన్ నక్సలైట్ అనే పదం రాహుల్ గాంధీకి ఎలా అన్వయం అవుతుంది? ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మనం చెప్పుకున్నట్టు ఆయన రాజ్యం అనే పదం ఉపయోగించారు కాబట్టి. आजकल कुछ लोग अर्बन नक्सल की भाषा खुलेआम बोल रहे हैं. ये अर्बन नक्सल की भाषा बोलने वाले इंडियन स्टेट के खिलाफ लड़ाई की घोषणा करने वाले न संविधान को समझ सकते हैं, न देश की एकता को समझ सकते हैं. అయితే అర్బన్ నక్సల్స్ అనే పేరుని సృష్టించడానికి ముందు కూడా సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అప్పట్లో ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్య మధ్యవర్తులు ఉండేవాళ్ళు.
వారికే ప్రజా హక్కుల కార్యకర్తలు అనే పేరుండేది. వామపక్ష భావజాలం ఉండే కొంతమంది వ్యక్తులు ప్రజా హక్కుల సంస్థలను స్థాపించి మావోయిస్టులపై జరిగే ఎన్కౌంటర్లను ఖండిస్తూ వచ్చేవారు. వాళ్ళు కూడా రాజ్యం అనే పదాన్ని ఉపయోగించేవారు. ఆ టైంలో రాజ్యం తన చట్టాన్ని అతిక్రమించి రాజ్యాంగేతర పద్ధతుల్లో నక్సలైట్లను చంపేస్తోంది అంటూ మాట్లాడేవాళ్ళు. రాను రాను ఆ ప్రజా హక్కుల కార్యకర్తల్ని కూడా అర్బన్ నక్సలైట్లు అనడం మొదలుపెట్టారు. సో ఫైనల్గా అర్బన్ నక్సల్స్ అంటే కొందరు చెప్పే అర్థం సంఘ విద్రోహ శక్తులు అని. ఆ కాంటెక్స్లోనే రాజకీయాలకు ఆపాదిస్తూ రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ అని విమర్శించారు. ఓవరాల్గా అర్బన్ నక్సలిజం అనే మాట పుట్టుక వెనక ఇంత స్టోరీ ఉంది. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9. ये अर्बन नक्सल की भाषा बोलने वाले न संविधान को समझ सकते हैं, न देश की एकता को समझ सकते हैं.